ఏ రోటికాడ ఆ పాట ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు, ఎంత బుస వేస్తాడు, సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. బుస మాటలు కాదా అయ్యి మీరు చెప్పిన మాటలు ఎక్కిలి దిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నాం మాట మాటకి. ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, డ్రామాలు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు. నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటే చంద్రబాబు గారు నడిపేది జనసేనని? నేను ఒక్కడినే నడుపుతున్నా అని చెప్తున్నారు. ఆఫీస్ స్థలం ఎవరిది? ఆఫీస్ ఎవరిది? ఎవరిచ్చారు? రేట్ ఎంత? ప్రపంచానికి తెలీదా? మీరే మాట్లాడారు కదా. నేను 2014లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వాళ్ళ కొడుకులు, అన్న నువ్వు పోటీ చేయబాకు, నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు, మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి ఇల్లు కలువన్నారు. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి, గాజువాక, అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడవచ్చు. అబ్బమ్మ నువ్వు పోటీ చేయబా పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను, నేను సీఎం అవ్వలేను, నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు. తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, పవన్ కళ్యాణ్ జారిపోయాడు, మెట్టు దిగిపోయాడు, నన్ను సీట్లు అడిగాడు, డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగాడని నోటి చెప్పింది. ఇవాళ 10 ఏళ్ల నుంచి పార్టీని నడుపుతున్నది ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ. చంద్రబాబు నడుపుతున్నాడనేది మీరు ఎవరిని అడిగినా చెప్తారు, చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇవాళ జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే ఆయన మాట్లాడతాడు, ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు కానీ ఈ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఏమిటండి, ఎవరండి వీళ్ళు? నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను ఇచ్చిన కరెంటు వెలిగించుకుని బతుకుతున్నారు, నేను ఇచ్చిన గ్యాస్ బండి మీద వంటొడ్డుకు బతుకుతున్నారు, నేను ఇచ్చిన పంపు నీళ్ళలో పట్టుకుని మంచినీళ్ళు తాగుతున్నారు, నేను ఇచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు, నాకు ఓటేరా అండి అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు మీరు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తున్నాను, జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు. లంచాలకి తావు లేకుండా, జన్మభూమి కమిటీ లాంటి దగుల్బాజీ కమిటీలు, బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా, దోపిడీ కమిటీలు లేకుండా మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు, దోపిడీలు, దగులుబాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఏమైంది నోరు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చాను డబ్బులు, అన్నీ మోసాలు చేసి, నేను ఓటేస్తే మీరు నడుస్తారా, నాకు ఓటేనోళ్ళు, ఇట్లాంటి దగులుబాజీ మాటలు, తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు? ఎవడు ఈ సొల్లు కౌరులు అని చెప్పేది? పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. హైదరాబాద్లో ఉంటే ఆ మాట, ఏ రోటికాడ ఆ పాట ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు. హైదరాబాద్లో బతుకుతుంటే, హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటుంటే, హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అక్కడ మాత్రం అక్కడ పాట పాడతాడు. అక్కడ వచ్చి ఆ సొల్లు కబుర్లు, ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు. ఇది తంతు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క తంతు ఎట్టా ఉంటుంది అనేది ఒకసారి మనందరికీ జ్ఞప్తికి చేస్తున్నాను. నా సినిమాలను ఆపాలని చూస్తున్నారు, సినిమా టిక్కెట్ల మీద ఆదాయం సంపాదించుకోవాలని చెప్పని ఎక్కడ చూడలేదు నేను. అసలు మీ సినిమా ఎప్పుడు ఆపారండి? ఏ సినిమా ఆగింది? ఏ సినిమా మీరు అమ్ముకోలేదు బ్లాక్లో? ఏ సినిమా పలానా సినిమా ఆగిందని చెప్పండి, మీ ఇష్టం వచ్చిన సినిమా.
2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీకు ఎన్ని సినిమాలు వచ్చినాయి? ఎన్ని సినిమాలు వచ్చినాయండి? 2 3? అదేదో నల్లకోట వేసుకుని తీశారు, అదేం సినిమా అండి? వకీల్ సాబుకు ముందు ఏం సినిమా అండి? ఏంటండి? భీమ్లాన్ నాయక్. ఇంకోటి ఏంటండి? 2 వచ్చినాయి? 2 సినిమాలేగా. జగన్ గారు వచ్చాక సీఎం అయ్యాక 2 సినిమాలు. 2019 నుంచి ఈ పనిమంతుడు తీసి 2 సినిమాలు అనుకుంటా. ఏంటి ఒక తప్పుంటే కరెక్ట్ చేయండి ఎవరున్నారా? నాకు లేక మామూలు సినిమా పిచ్చోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏంటండి? లేదు, జగన్ గారు వచ్చాక కాదుగా. జగన్ గారు సీఎం అయ్యాక 2 సినిమాలు ఈ పనోడు తీసింది. 2 సినిమాలు ఆపారంట. ఎవరు ఆపారు? సినిమా బాగుండాలి, సినిమా బాగా తీయం, సినిమా ఆడాలి. ఇక జగన్మోహన్ గారు బస్సులు పెట్టి మామూలుగా తోలుతాం ఇక సినిమాలకు కూడా. ఏంటి అసలు ఏం మాటలు? సినిమా ఆపటం ఏంటి? సినిమా టికెట్ల మీద ఆదాయం. పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు ప్రభుత్వం ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు ప్రభుత్వం నడిపినప్పుడు సినిమా టికెట్ల మీద లేదా ఆదాయం? మీ ప్రభుత్వం నడిచింది కదా పవన్ కళ్యాణ్ గారు. సినిమా టికెట్ల మీద అప్పుడు జీఎస్టీ లేదా? జీఎస్టీ ఉందిగా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉందిగా.